Hi everyone, welcome to ANR Academy. Today we are going to discuss a brilliant strategy to get 75 out of 75 in TS Inter Mathematics 1A subject. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఫిబ్రవరి 25th నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఒక టెంటేటివ్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు. సో జేఈ ఆస్పిరెంట్స్ అయినా సరే, ఎంసెట్ ఆస్పిరెంట్స్ అయినా సరే, ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 100% రాయాల్సిందే కదా. సో దట్ ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ ఉందనుకోండి, బీటెక్ చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డిఫరెంట్ యూనివర్సిటీస్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని కూడా అడ్మిషన్స్ని ఆఫర్ చేస్తున్నాయి. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ర్యాంక్స్ ఒకటే కాదు, ఇంటర్మీడియట్లో స్కోర్ కూడా చాలా ముఖ్యం. ఇంటర్మీడియట్లో టాప్ 1% స్టూడెంట్స్కి ఒకవేళ ప్రొఫెషనల్ కోర్స్ బీటెక్ లాంటివి వెళ్ళకుండా ఒకవేళ రీసెర్చ్ ఫీల్డ్లో వెళ్ళాలనుకోండి, అలాంటి పిల్లలకు ఓన్లీ ఇంటర్మీడియట్లో ఒకవేళ మీరు టాప్ 1%లో మీ రిజల్ట్ ఉంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ 80,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఇది 5 years అనమాట. ఈ 80,000ను 5 years ఇస్తారు. ఈ 5 years ఈ అమౌంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, చాలామంది పిల్లలు ఇప్పుడు అందరూ కూడా ఇంజనీరింగ్ చేయాలి అనే థాట్తోనే ఉంటున్నారు, ఎంపీసీ స్ట్రీమ్ పిల్లలు ఎక్కువ మంది. సో రీసెర్చ్ ఫీల్డ్లో స్టూడెంట్స్ తగ్గిపోతున్నారన్న ఉద్దేశంతో స్కాలర్షిప్స్ను గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి ఎవ్రీ ఇయర్ 80,000 స్కాలర్షిప్ అవార్డ్ చేస్తుంది. కాబట్టి మీకు బీటెక్ రూట్లో వెళ్ళని పిల్లలకు కూడా మీరు డిగ్రీ చదువుతూ కూడా ఈ స్కాలర్షిప్తో మీరు మీ ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి ఒక మంచి అవకాశం ఇది. ఈవెన్ బీటెక్ అడ్మిషన్స్ కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ను బట్టి అడ్మిషన్స్ ఇస్తున్న యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి. సో మొత్తం మీద ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. మరి మ్యాథమెటిక్స్ 1Aలో 75 out of 75 స్కోర్ ఎలా చేయాలి, ఆ స్ట్రాటజీస్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఎస్, మనకు మ్యాథ్స్ 1A క్వశ్చన్ పేపర్లో 24 క్వశ్చన్స్ కనపడతాయి. సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 7 క్వశ్చన్స్, సెక్షన్ సిలో 7 క్వశ్చన్స్, టోటల్ 24. సెక్షన్ ఏలోనేమో మీరు ఆన్సర్ రాయడానికి ఇచ్చే క్వశ్చన్స్కి ఎక్కడ కూడా చాయిస్ ఇవ్వడు. 10 out of 10 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అవి 2 marks క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తాడు. సెక్షన్ బిలోనేమో 7 క్వశ్చన్స్ అనుకున్నాం కదా, అందులో 5 క్వశ్చన్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks, అంటే అక్కడ 20 marks అవార్డ్ చేస్తాడు మీకు. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ సెక్షన్ సిలో 7 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో మనం 5 మాత్రమే రాసేది ఉంటుంది. అయితే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 7 marks. 7 into 5 35 marks అక్కడ వస్తాయి. 2 marks క్వశ్చన్స్ నుంచి 10 into 2 20. తర్వాత 4 marks క్వశ్చన్స్ 5 into 4 అక్కడ ఒక 20. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 7 into 5 7 marks ఈచ్, 5 క్వశ్చన్స్. సో అక్కడ 35. టోటల్గా 75 marks క్వశ్చన్ పేపర్ కదా. సో మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏ స్ట్రాటజీ ఫాలో కావాలో డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ వైజ్గా చూడండి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, చాప్టర్ నేమ్ ఫంక్షన్స్. ఫస్ట్ క్వశ్చన్ మీకు క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఫంక్షన్స్ టాపిక్లోంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ అదే టాపిక్ చూడండి, మళ్ళీ ఫంక్షన్సే అని ఉంది. సో ఫంక్షన్స్ టాపిక్లో మనం ఏం ప్రిపేర్ అయితే పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈజీగా ఈ 2 marksను స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుందో చూద్దాం. ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్స్ అన్నీ అనలైజ్ చేసుకుంటే ఈ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి రేంజ్ మోడల్ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. అంటే ఫంక్షన్స్లో ఎక్సర్సైజ్ ఏలో
2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ప్రిపేర్ అయితే ఎనఫ్. కాంపోజిట్ ఫంక్షన్స్ పైన ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కానీ, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ కానీ, తర్వాత రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్, ఫంక్షన్ ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ -1, రూట్ ఎఫ్, ఎఫ్ ప్లస్ 2, ఎఫ్ స్క్వేర్, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. సో ప్రీవియస్ ఇయర్స్లో ఏ మోడల్స్ అయితే రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయో అవే మోడల్సే మళ్ళీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అడగడానికి 99% స్కోప్ ఉంటుంది. మనం ఒక 5 to 10 years పేపర్స్ చూసామనుకోండి, సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. సో మనం అలా ప్రిపేర్ అయితేనే మనం ఈజీగా 75 out of 75 స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో మొత్తం మీద ఫంక్షన్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకోండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ మీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం థరోగా ఉంటే చాలు, ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఫ్రమ్ డొమైన్ అండ్ రేంజ్ కాన్సెప్ట్. జనరల్గా స్టూడెంట్స్ డొమైన్ రేంజ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఓపెన్ బ్రాకెట్స్ కానీ క్లోజ్డ్ బ్రాకెట్స్ కానీ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఒక 1 మార్క్ లాస్ కావడానికి స్కోప్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా డొమైన్ ప్రాబ్లమ్స్ చేయాలి. అక్కడ ఈక్వాలిటీ ఉందా, ఇన్ఈక్వాలిటీ ఉందా, లెస్ దెన్ సింబల్ ఉందా, గ్రేటర్ దెన్ సింబల్ ఉందా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉందా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉందా, ఇలాంటి పర్టికులర్గా కండిషన్స్ను బేస్ చేసుకొని సొల్యూషన్ కరెక్ట్గా రాస్తేనే మనకు 2 మార్క్స్ అవార్డ్ చేస్తారు. లేదంటే మనకి ఇక్కడ మార్క్స్ లాస్ కావడానికి స్కోప్ ఉంటుంది. సో వాట్ ఐఎమ్ సెయింగ్, యూ విల్ గెట్ సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ ఫంక్షన్స్ టాపిక్ అండ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డొమైన్. ఇక్కడ డొమైన్ ప్రాబ్లమ్స్ దగ్గర చాలా జాగ్రత్త పడాలి, ఎందుకంటే మార్క్స్ లాస్ కావడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, బోత్ ఫ్రమ్ మ్యాట్రిసెస్ టాపిక్. జనరల్గా స్టూడెంట్స్ ఫీల్ అయ్యేది ఏంటి అంటే మ్యాట్రిసెస్ చాలా ఈజీ. ఎస్, నిజంగానే మ్యాట్రిసెస్ చాలా ఈజీ. ఎందుకు? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వీటిపైనే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా ఫీల్ అవుతాం. బట్ యాంగ్జైటీలో ఏం చేస్తామంటే అడిషన్ సబ్ట్రాక్షన్స్ దగ్గర ఒక చిన్న ప్లస్ మైనస్ మిస్ అయింది అనుకోండి, అక్కడ కూడా మార్క్స్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మ్యాట్రిసెస్ని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మ్యాట్రిసెస్ టాపిక్లో మీరు ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్ మీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్ ఏ అండ్ బి మంచిగా ప్రిపేర్ అయ్యారనుకోండి, మీరు ఈజీగా థర్డ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్కి వచ్చేసి సి అండ్ డి. ఎస్, 4th క్వశ్చన్ ఎక్సైజ్ సి, ఎక్సైజ్ డి ప్రిపేర్ అయితే చాలు, మీరు ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే జనరల్గా క్వశ్చన్ పేపర్ కొద్దిగా హార్డ్ ఇచ్చారు అని మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా. అంటే ఏం లేదు, మ్యాథమెటిక్స్లో క్వశ్చన్ పేపర్ హార్డ్గా ఇచ్చిందని ఎప్పుడు అంటున్నారంటే జనరల్గా ఏదో ఒక డెఫినేషన్ అడుగుతాడు. ఒకసారి డిఫైన్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు, తర్వాత డిఫైన్ సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో అలాంటివి ఇచ్చినప్పుడు డెఫినేషన్స్ అడుగుతాడా అంటే మ్యాథమెటిక్స్ అనే వెంటనే ప్రాబ్లమ్ ఇస్తాడు, సాల్వ్ చేయాలి అనే థాట్లో ఉన్నామనుకోండి, మనకి ఇక్కడ ఒక 2 మార్క్స్ లాస్ కావడానికి స్కోప్ ఉంది. సెకండ్ క్వశ్చన్లో కానీ ఫస్ట్ క్వశ్చన్లో కానీ ఇప్పటిదాకా మ్యాట్రిసెస్ టాపిక్లో ఎవరైనా మంచి స్టూడెంట్స్ 75కి 73, 74, 72 అలా వచ్చాయంటే ఏంటి రీజన్ అని అడిగితే మ్యాట్రిసెస్లో డెఫినేషన్ అడిగాడు, కొంచెం రాయలేకపోయా, ఇలాంటి ఆన్సర్స్ వినపడుతుంటాయి. సో కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్లో కూడా టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉన్నాయి కదా, డెఫినేషన్స్ అన్నీ మనం పర్ఫెక్ట్గా ఉంటేనే మనం 75 out of 75 స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ 4th వన్ కూడా అంతే. డిఫైన్, మనకు అందరికీ డిటర్మినెంట్ మ్యాట్రిసెస్ అంటే డిటర్మినెంట్ ఉందనుకోండి, డిటర్మినెంట్ చేయడం అందరికీ వచ్చు. కానీ క్వశ్చన్ ఒకవేళ డిఫైన్ డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు అనుకోండి, చాలామంది పిల్లలు డెఫినేషన్ రాయలేక 75 out of 75 స్కోర్ చేయలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మ్యాట్రిసెస్ ఈజీనే, బట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ తర్వాత అందులో ఆ టాపిక్లో ఉన్న డెఫినేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం
మంచి స్కోర్ చేస్తామన్నది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఫ్రమ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఎస్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉంది కదా, ఎక్సర్సైజ్ ఏ. అందులోంచే మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో అందులోనూ ఫస్ట్ బిట్లోంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంటాయి అడిషన్ ఆఫ్ వెక్టార్స్ టాపిక్లోంచి. ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి, నో ఇష్యూ ఇన్ దిస్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 మళ్ళీ అడిషన్ ఆఫ్ వెక్టార్స్. అయితే ఇప్పుడు ఎక్సర్సైజ్ బిలోంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఎక్సర్సైజ్ బిలో 5 to 6 క్వశ్చన్స్ ఉంటాయి. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్, ఈ మోడల్ క్వశ్చన్స్ ఒక 5 to 6 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు. అవే క్వశ్చన్సే మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్గా అడగడానికి స్కోప్ ఉంటుంది. మోరోవర్ ఇన్ కేస్ ఒకవేళ అడిగితే ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ x/a + y/b = 1, ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ప్రూవ్ దట్ బై యూజింగ్ వెక్టార్ మెథడ్ అని ఇవ్వడానికి స్కోప్ ఉంది చూడండి. ఎందుకంటే లిమిటెడ్ క్వశ్చన్స్ కదా, ఎవ్రీ ఇయర్ ఆ 5-6 క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఒకవేళ ట్విస్ట్ క్వశ్చన్ ఇవ్వాలి అనుకున్నాడు అంటే మాత్రం మీకు అక్కడ ప్రూవ్ బై వెక్టార్ మెథడ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ x/a + y/b = 1 అని ఇవ్వచ్చు అనమాట. ప్లస్ అట్లాగే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఒకసారి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. డిఫైన్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ అని. చాలామంది పిల్లలు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు. సో అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో సెకండ్ క్వశ్చన్ లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అక్కడ కూడా డెఫినేషన్స్ పైన ఫోకస్ చేయడానికి ఎగ్జామినర్ ట్రై చేస్తాడు. రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఫ్రమ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ పైన క్వశ్చన్స్. అంటే ఇక్కడ అప్లికేషన్స్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్లోనేమో డాట్ ప్రొడక్ట్ వచ్చేసి ప్రొజెక్షన్ కాన్సెప్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత క్రాస్ ప్రొడక్ట్కి వచ్చేసరికి క్రాస్ ప్రొడక్ట్లో అప్లికేషన్స్ ఏంటి? వెక్టార్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, వెక్టార్ ఏరియా ఆఫ్ పారలోగ్రామ్, ఏరియా ఆఫ్ పారలోగ్రామ్, when adjacent sides are given, when diagonals are given. సో ఇలాంటి క్వశ్చన్స్ను ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఫ్రేమ్ చేస్తుంటాడు. అండ్ రిలేషన్ బిట్వీన్ డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్, mod a cross b whole square = a square b square minus a dot b whole square, ఆ మోడల్ క్వశ్చన్స్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ టాపిక్లోంచి ఇక్కడ ఇవ్వడానికి స్కోప్ ఉంది. సో డాట్ ప్రొడక్ట్ అట్లాగే క్రాస్ ప్రొడక్ట్ అప్లికేషన్స్, డాట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ అప్లికేషన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. అయితే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో మీరు ప్రతి ఎక్సర్సైజ్లో ఫస్ట్ బిట్ ఉంటుంది కదా, ఫస్ట్ బిట్ అన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి అవి ప్రిపేర్ అయితే ఎనఫ్, మీరు ఈజీగా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ 8th and 9th క్వశ్చన్స్ ఫ్రమ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటున్నాడు. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో ఎక్సైజ్ ఏ, ఎక్సైజ్ బి ప్రిపేర్ అయ్యారనుకోండి మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో, మీరు ఈజీగా 8th క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ఎక్సైజ్ సి, ఎక్సైజ్ డి ప్రిపేర్ అయ్యారనుకోండి మీరు 9th క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. అయితే 8th క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీరియాడిసిటీ పైన క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఎక్సైజ్ బిలో పీరియాడిసిటీ పైన ఒక 6 క్వశ్చన్స్ దాకా ఉన్నట్టున్నాయి. సో అవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ ఛాన్స్ ఎక్సైజ్ ఏ అన్నమాట. అంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పీరియాడిసిటీ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. అప్పుడప్పుడు ఎక్సైజ్ ఏలోంచి క్వశ్చన్స్ ఇస్తాడు. ఎక్సైజ్ ఏలోంచి క్వశ్చన్ ఇస్తున్నాడు అంటే ఇండైరెక్ట్గా ఫండమెంటల్స్ అనమాట. అంటే 10th క్లాస్ ట్రిగ్నామెట్రీలో ఏవైతే బేసిక్స్ ఉన్నాయో ఆ బేసిక్ మోడల్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ట్విస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చింది అంటే ఎలిమినేట్ టీటా మోడల్ క్వశ్చన్స్ వస్తుంటాయి. టీటా ఎలిమినేట్ చేయాలి అంటే ఒక ట్రిగ్నామెట్రిక్ టర్మ్ ఇస్తాడు, x = y = అది ఇస్తూ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అప్లికేషన్స్గా తీసుకొని అక్కడ టీటా రిమూవ్ చేసి మనం XYలో ఒక ఈక్వేషన్ రాసేది ఉంటుంది. ఆ మోడల్ క్వశ్చన్స్ ఇందులో ట్విస్ట్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఎస్. తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్స్ 10th క్వశ్చన్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్లో
ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి ఎక్సైజ్లో. ఆ 8 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే ఎనఫ్. చాలా చిన్న టాపిక్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనేది. సో మీరు ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ మూవ్ టు 11th వన్. 11th క్వశ్చన్ చూడండి. మళ్ళీ మ్యాట్రిసెస్లో ఇక్కడ డిటర్మినెంట్, తర్వాత ఇన్వర్స్, అట్లాగే అడ్జాయింట్, ఈ మోడల్ క్వశ్చన్స్ మీకు 11th క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తాడు. ఇందులో డెఫినిషన్స్ అంటూ ఏముండవు, మ్యాక్సిమం ప్రాబ్లమ్సే వస్తాయి. డెఫినిషన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్లోనే ట్విస్ట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎస్, మ్యాట్రిసెస్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ కదా, ఇందులో మీరు ఇన్వర్స్, అడ్జాయింట్, తర్వాత డిటర్మినెంట్స్ వీటిపైన ఫోకస్ చేస్తే చాలు. నెక్స్ట్ 12th క్వశ్చన్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అని ఉంది. ఈ అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో కోప్లానారిటీ మోడల్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, 4 వెక్టార్స్ ఇస్తాడు, అందులో ఒక అన్నౌన్ ఉంచుతాడు. 4 పాయింట్స్ ఇచ్చి అందులో ఒక అన్నౌన్ ల్యాండా ఇచ్చేసి the 4 points are coplanar, then find the value of, then prove that the value of lambda equal to minus 146/17 అనే క్వశ్చన్ ఉంది. తర్వాత 4 పాయింట్స్ ఇచ్చేసి చెక్ వెదర్ దే ఆర్ కోప్లెనార్ ఆర్ నాట్ అని అంటుంటాడు. సో అలాంటి మోడల్ క్వశ్చన్స్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు చూడండి. మ్యాట్రిసెస్లోనేమో ఇక్కడ డిటర్మినెంట్స్, తర్వాత ఇన్వర్స్, అట్లాగే అడ్జాయింట్, ఇవి కాన్సన్ట్రేషన్ చేస్తే ఎనఫ్. అడిషన్ ఆఫ్ వెక్టార్స్లోనేమో కోప్లెనారిటీ, డిటర్మినెంట్ మోడల్ క్వశ్చన్సే వరి కావాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మీరు 12th క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ 13th వన్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో వచ్చేసి జనరల్గా ట్రిపుల్ ప్రొడక్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ట్రిపుల్ ప్రొడక్ట్ అంటే వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ కానీ, తర్వాత వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ కానీ, వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్, వాల్యూమ్ ఆఫ్ పారలోపైప్డ్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అట్లాగే ఏరియాస్, ఇంకా ఏ క్రాస్ బి క్రాస్ సి మోడల్ క్వశ్చన్స్, ఏ డాట్ బి క్రాస్ సి మోడల్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. అంటే స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ పైన కానీ, తర్వాత వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ పైన క్వశ్చన్స్ రావచ్చు. అదర్వైజ్ వాల్యూమ్ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తున్నాడు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఫ్రమ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అంటే ఎక్సైజ్ డిఈ పర్ఫెక్ట్గా ఉంటే చాలు. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎక్సైజ్ డి అండ్ ఈ, ఈవెన్ దో సి ఆల్సో, అప్పుడప్పుడు సిలోంచి కూడా వస్తుంటాయి క్వశ్చన్స్. ఎక్సైజ్ సిడిఈలో మీరు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మంచిగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా 14th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. 15th వన్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ ఫార్ములా బేస్డ్, ఫ్యాక్టరైజేషన్ ఐడియా ఉండాలి మీకు. తర్వాత జస్ట్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ డిపెండింగ్ అపాన్ 6 రిజల్ట్స్. sin theta equal sin alpha, cos theta equal to cos alpha, tan theta equal to tan alpha, and sin square theta equal to sin square alpha, cos square theta equal to cos square alpha, tan square theta equal to tan square alpha. ఈ 6 రిజల్ట్స్కి, స్టాండర్డ్ రిజల్ట్స్కి జనరల్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, వాటిపైన డిపెండ్ అయ్యే ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ టాపిక్ మొత్తం ఉంటుంది. అంటే 6 ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు, ఈజీగా ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ మనం 4 మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అన్నాడు. 16th క్వశ్చన్ ఫ్రమ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో కూడా మీరు రెగ్యులర్గా ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో అవి ప్రిపేర్ కండి, ఎనఫ్, యూ కెన్ ఈజీలీ స్కోర్ 4 మార్క్స్. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నాడు. 17th క్వశ్చన్. మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ తీసుకుంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తారు మీరు టెక్స్ట్ బుక్లో. సో క్వశ్చన్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ అవుతుంది గెస్ చేయడం కొంచెం కష్టం. బట్ ఈ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ పైన కమాండింగ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సైన్ రూల్, కొసైన్ రూల్, తర్వాత టాంజెంట్ రూల్, ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ పైన కమాండింగ్ ఉంటే మీరు ఈజీగా 4 మార్క్స్ చేయొచ్చు. బట్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ
టు గెస్ ద క్వశ్చన్. అంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో పలానా క్వశ్చన్ రెగ్యులర్గా వస్తుంది అనడానికి ఛాన్స్ తక్కువ అనమాట. సో ఇక్కడ 4 మార్క్స్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే యూ కెన్ ఈజీలీ సాల్వ్ మ్యాట్రిసెస్ ప్రాబ్లమ్, తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ. సో ఫస్ట్ ప్రియారిటీ మీరు ఏం చేయాలి అంటే ఇవి చాలా చిన్న టాపిక్స్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ కానీ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ కానీ, అంటే తక్కువ కంటెంట్తో హై స్కోర్ రావడానికి స్కోప్ ఉన్న టాపిక్స్ అంటే ఈ రెండు. తర్వాత మ్యాట్రిసెస్ ఈజీగా ఫీల్ అయ్యి మీరు 4 మార్క్స్ కంపల్సరీ తెచ్చుకోవడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్ ఇదొకటి. అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, వెక్టర్ ఆల్జీబ్రా కూడా అంటే టిపికల్ అప్లికేషన్స్ అయితే ఏముండవు ఇంటర్మీడియట్లో, జస్ట్ ఫార్ములా బేస్డే కాబట్టి మీరు మ్యాట్రిసెస్, తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ వీటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ప్రిపేర్ కావచ్చు. ఎట్లాగో ఇందులో చాయిస్ ఉంది. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏదైతే ఉందో దీనికి లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కావాలని ఏం లేదు. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కూడా ఒక 5 to 6 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఎనఫ్, యూ కెన్ ఈజీలీ స్కోర్ 4 మార్క్స్. రైట్, లెట్ us మూవ్ టు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. 18th క్వశ్చన్ ఉంది. యూ విల్ గెట్ 18th క్వశ్చన్ ఫ్రమ్ ఫంక్షన్స్ టాపిక్. ఫంక్షన్స్ టాపిక్ అన్న వెంటనే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఏం గుర్తు రావాలంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫంక్షన్స్ టాపిక్లో ఒక 6 థీరమ్స్ ఉన్నాయి. ఆ 6 థీరమ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ 6 థీరమ్స్లోంచి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీరం ప్రూవ్ చేయమని అడుగుతాడు. 6 థీరం పర్ఫెక్ట్గా ఉంటూ అట్లాగే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంటుంది. దెర్ ఇస్ ఎ ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ ఫ్రమ్ క్యూ టు క్యూ అని. ప్రూవ్ దట్ ఫంక్షన్ ఏదో ఇస్తాడు, ప్రూవ్ దట్ ఈజ్ బైజెక్టివ్ అని, ఒక లీనియర్ ఫంక్షన్ అనుకుంటా ఇచ్చేసి బైజెక్టివ్ ఫంక్షన్ని ప్రూవ్ చేయమంటుంటాడు. తర్వాత ఎఫ్ జీ మీకు సెట్ నోటేషన్స్లో ఇస్తాడు, అందులో ఎలిమెంట్స్ ఆర్డర్ పేర్స్ ఇస్తాడు. ఇచ్చేసి ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అనే మోడల్ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. సో 6 థీరమ్స్తో పాటు మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటి అంటే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ 19th క్వశ్చన్ ఫ్రమ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనకు 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ మోడల్, ఇంకొకటి డివిజిబిలిటీ మోడల్. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ప్రూవ్ దట్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అంటుంటాడు. మ్యాథమెటికల్ ఇండక్షన్ కూడా చాలామంది పిల్లలు ఈజీగా చేయగలుగుతారు. బట్ స్టెప్ 3 ఎన్ ఈక్వల్ టు k+1 రాస్తాం చూడండి, అక్కడ కొంచెం మీరు కేర్ఫుల్గా చేయగలిగితే చాలు, యూ కెన్ ఈజీలీ స్కోర్ 7 మార్క్స్. మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, టాపిక్ ఈజీనే కానీ ఎన్ ఈక్వల్ టు k+1 థర్డ్ స్టెప్లో రాస్తాం కదా ఇండక్షన్ ప్రూవ్ చేసేటప్పుడు మనం ఎన్ ఈక్వల్ టు 1 ఎన్ ఈక్వల్ టు k అందరు ఈజీగా రాస్తారు. ఎన్ ఈక్వల్ టు k+1 దగ్గర ఫ్యాక్టరైజేషన్కి ఇబ్బంది పడే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎల్హెచ్ఎస్ సపరేట్గా ఆర్హెచ్ఎస్ సపరేట్గా చేయండి, n ప్లస్లో k+1 రాసి. తర్వాత మీరు ఆ థర్డ్ స్టెప్లో ఎస్ ఆఫ్ k+1 ట్రూ ప్రూవ్ చేయాలి అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి కదా. సో ఎల్హెచ్ఎస్ సపరేట్గా చేయండి, ఆర్హెచ్ఎస్ సపరేట్గా చేయండి. ఎవరు ఫ్యాక్టరైజేషన్ ఇబ్బంది పడే పిల్లలు. ఒకవేళ ఫ్యాక్టరైజేషన్ నేను చేయగలుగుతా అనుకుంటే ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ మీరు కంటిన్యూ కావచ్చు, నో ఇష్యూ. సో ఇండక్షన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ ఈక్వల్ టు k+1 కేసు ఉంది కదా, అందులో కొంచెం కేర్ఫుల్గా అక్కడ ప్రాబ్లం చేసేటప్పుడు అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే థర్డ్ స్టెప్ మ్యాథమెటికల్ ఇండక్షన్లో. డివిజిబిలిటీ మోడల్ క్వశ్చన్స్ కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. సో 2 టైప్స్ ప్రిపేర్ కావాల్సిందే, ఎగ్జామ్షన్ ఏం లేదు ఇందులో. తర్వాత క్వశ్చన్ నెంబర్ 20 మ్యాట్రిసెస్, క్వశ్చన్ నెంబర్ 21 ఆల్సో ఫ్రమ్ మ్యాట్రిసెస్ అన్నాడు. 20th క్వశ్చన్ వచ్చేసి మ్యాట్రిసెస్ టాపిక్ పర్టికులర్గా డిటర్మినెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు.
డిటర్మినెంట్ ప్రాపర్టీస్ ఐడియా ఉంటే డిటర్మినెంట్స్ పైన ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా చేయగలుగుతారు. డిటర్మినెంట్ ప్రాపర్టీస్ ఒక 10 ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత డిటర్మినెంట్స్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ డి అనుకుంటా, ఆ ఎక్సర్సైజ్లో మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో థర్డ్ బిట్లో ఉండే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అందులోంచే పబ్లిక్ ఎగ్జామినేషన్లో 7 మార్క్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు కాబట్టి అవి ప్రిపేర్ కావాలి. అట్లాగే రిపీటెడ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ 7 మార్క్స్ వస్తుంటాయి, వాటిని చూసుకొని ప్రిపేర్ అయితే చాలు మీకు ఈజీగా 7 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 21 ఫ్రమ్ ద టాపిక్ మ్యాట్రిసెస్. అయితే ఇక్కడ క్రామర్స్ రూల్, తర్వాత ఇన్వర్స్ మెథడ్, గాస్ జోర్డాన్ మెథడ్, ఈ మోడల్స్లో మీకు లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాడు. ఒక 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమంటాడు. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ XYZ ఇస్తూ ఆ XYZ ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. పర్టికులర్గా యూజింగ్ ఇన్వర్స్ మెథడ్ అని, యూజింగ్ క్రామర్స్ రూల్ అని, యూజింగ్ గాస్ జోర్డాన్ అని మెన్షన్ చేస్తుంటాడు. చాలా జాగ్రత్తగా అక్కడ ఏ మెథడ్ ఇచ్చాడో చూసి అదే మెథడ్ చేయాలి. మనం జస్ట్ టార్గెట్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం కాదు, అక్కడ ఆ రూల్ ఫాలో కావడం. ఆ మెథడ్ ఎలా చేస్తారు, ఆ మెథడ్ని బేస్ చేసుకొని చేస్తారా లేదా దానిపైన బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి సో బీ కేర్ఫుల్. 21st క్వశ్చన్ ఈజీనే. ఇక్కడ నేను పిల్లలకు చెప్పేది ఏంటి అంటే గాస్ జోర్డాన్ పైన క్వశ్చన్ వచ్చింది అనుకోండి, గాస్ జోర్డాన్ పైన ప్రాబ్లం వస్తే మీరు అనవసరంగా ఈ క్వశ్చన్ టచ్ చేసే బదులు మిగతా క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఓపిక ఉండి మీకు ఎగ్జామినేషన్ హాల్లో ఇంకా టైం ఉంటే అప్పుడు మీరు అడిషనల్ క్వశ్చన్గా మాత్రమే గాస్ జోర్డాన్ మెథడ్కి వెళ్ళండి. ఎందుకంటే గాస్ జోర్డాన్ మెథడ్ పైన ఉన్న క్వశ్చన్స్ మన అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో అవి న్యూమరల్స్ కొంచెం లార్జ్ నెంబర్స్ ఉన్నాయి. 18, 13, 20 ఉంటాయి కాన్స్టెంట్స్ అక్కడ. సో 18, 20 ఆ రేంజ్లో క్యాలిక్యులేషన్స్ అన్నప్పుడు చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సో దట్ వాట్ ఐఎమ్ సెయింగ్, జస్ట్ లీవ్ ఇట్ అండ్ దెన్ గో ఫర్ రైటింగ్ అదర్ క్వశ్చన్స్ అండ్ ఫైనలీ ట్రై టు సాల్వ్ దట్. లాస్ట్లో ట్రై చేయండి అంతే తప్ప ముందే దాన్ని ట్రై చేస్తూ ఎక్కడన్నా చిన్న మిస్టేక్ పోయింది అనుకోండి, ఆ ఇరిటేషన్ మళ్ళీ మనకు నెక్స్ట్ క్వశ్చన్స్ పైన ఎఫెక్ట్ పడద్దు. సో రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ లీనియర్ ఈక్వేషన్స్. ఇందులో లీనియర్ ఈక్వేషన్స్ పైనే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. తర్వాత ట్రివియల్, నాన్ ట్రివియల్ వాటిపైన కూడా ఫోకస్ చేయాలి. లాస్ట్ ఎక్సర్సైజ్. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఏ క్రాస్ బి క్రాస్ సి, ఏ డాట్ బి క్రాస్ సి అంటే ఒక 2 వెక్టార్స్ ఇస్తే డాట్ ప్రొడక్ట్ ఎలా చేయాలి, 2 వెక్టార్స్ ఇస్తే క్రాస్ ప్రొడక్ట్ ఎట్లా చేయాలి, ఈ ఐడియా ఉంటే మీరు ఈజీగా ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ పైన 50% క్వశ్చన్ సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ అనే టాపిక్ పైన క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. సో షార్టెస్ట్ డిస్టెన్స్ పైన మీకు 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. అవే రిపీటెడ్గా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వస్తాయి. ఈవెన్ జేఈఈ, ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో కూడా షార్టెస్ట్ డిస్టెన్స్ మోడల్ క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మేము చదువుతున్నప్పటి నుంచి కూడా షార్టెస్ట్ డిస్టెన్స్ పైన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తూనే ఉంది పబ్లిక్ ఎగ్జామినేషన్లో. సో మీరు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ మోడల్ క్వశ్చన్స్ 100% ప్రిపేర్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏ డాట్ బి క్రాస్ సి, ఏ క్రాస్ బి క్రాస్ సి మోడల్ క్వశ్చన్స్, తర్వాత ఆ డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్లో క్వశ్చన్స్ ఏం చేస్తుంటారంటే వెదర్ దే సాటిస్ఫై డిస్ట్రిబ్యూటివ్ లా ఆర్ నాట్, ఇలాంటి క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయితే ఎనఫ్. ఇక్కడ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఎస్డి ప్రాబ్లమ్స్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23 ఫ్రమ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో మీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 6F ఉంది కదా, ఆ ఎఫ్ ఎక్సర్సైజ్లోంచి సమేషన్ సైన్ ఏ, సమేషన్ కాస్ ఏ అంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి మోడల్, కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి మోడల్, సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c, కాస్ 2a ప్లస్ కాస్ 2b ప్లస్ కాస్ 2c. తర్వాత ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో ఏ ప్లస్ బి ప్లస్ సి 180 degrees ఉందా, ఏ ప్లస్ బి ప్లస్ సి 90 degrees ఇచ్చాడా, ఏ ప్లస్ బి ప్లస్ సి 360 degrees ఇచ్చాడా, సరే ఏ ప్లస్ బి ప్లస్ సి 270 ఇచ్చాడా, అలా అది జాగ్రత్తగా గమనిస్తూ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అన్ని మోడల్స్ కూడా మీరు ఇక్కడ
ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాస్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేది ఉంటుంది. సో మనం ఈజీగా స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్ కూడా 23rd. తర్వాత 24th ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో లాంగ్ క్వశ్చన్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏబిసి ఇస్తూ R1 R2 R3 ఫైండ్ అవుట్ చేయమనే మోడల్ క్వశ్చన్స్ కానీ, ఒకవేళ క్వశ్చన్లోనే R1 R2 R3 ఇస్తూ ఏబిసి ఫైండ్ అవుట్ చేయమనే క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువే ఉంటాయి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే. అంటే 4 మార్క్స్లో గెస్ చేయడం కష్టం కానీ 7 మార్క్స్లో మాత్రం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఈజీగా గెస్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తప్ప కొత్త క్వశ్చన్ ఎంటర్ కావడానికి స్కోప్ చాలా తక్కువ. ఎందుకంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్సే ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. మళ్ళీ అడిషనల్గా వెతుకొని ట్విస్ట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం లేదు ఇందులో. సో పీవైక్యూస్ మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేస్తే ఎనఫ్ ఇందులో. సో మరి ఈ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడంలో మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, మీరు ఈజీగా ఫంక్షన్స్ టాపిక్లోంచి థీరమ్స్ 6 థీరమ్స్ ప్రిపేర్ అయితే ఎనఫ్ అండి. ఈజీగా మీరు 7 మార్క్స్ క్వశ్చన్ చేస్తారు. తర్వాత జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ మోడల్ క్వశ్చన్స్, అంటే 6 to 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే అంటే ఈజీగా లిమిటెడ్ క్వశ్చన్స్తో మనం 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. తర్వాత మ్యాథమెటికల్ ఇండక్షన్ కూడా అంతే. నెక్స్ట్ ప్రియారిటీ ఇక్కడ మ్యాట్రిసెస్లోంచి డిటర్మినెంట్స్ మనం ఈజీగా స్కోర్ చేసేది. తర్వాత గాస్ జోర్డాన్ మెథడ్ రాకపోతే మ్యాట్రిసెస్, లేకపోతే మ్యాట్రిసెస్ను వదిలేయాలి. ఎందుకంటే గాస్ జోర్డాన్ వచ్చింది అనుకోండి టైం కిల్లింగ్ ప్రాబ్లం, చాలా లేట్ అవుతుంటుంది, ఇరిటేషన్ వస్తుంది, మిగతా వాటికి ఎఫెక్ట్ పడొద్దు. సో దీనికి ప్రియారిటీ తక్కువ ఇద్దాం. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, మీకు ఏ క్రాస్ బి క్రాస్ సి షార్టెస్ట్ డిస్టెన్స్ పైనే క్వశ్చన్స్ కాబట్టి మీరు ఈజీగా చేస్తారు. నెక్స్ట్ ప్రియారిటీ గోస్ టు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా, సమ్ టు ప్రొడక్ట్, ప్రొడక్ట్ టు సమ్, ఆ మోడల్ మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఫస్ట్ ప్రియారిటీ ఈ క్వశ్చన్స్కి ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఒకవేళ ఈజీగా ఉంటే మ్యాట్రిసెస్. నెక్స్ట్ అంటే లాస్ట్ ప్రియారిటీ ఈ 2 క్వశ్చన్స్ అనమాట. అంటే మీకు టైం ఉంటే మీరు ఈ క్వశ్చన్స్ను ప్రిపేర్ కావడం బెటర్. ఎస్, సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఫస్ట్ నుంచి. 2 మార్క్స్ క్వశ్చన్స్లో అయితే ఎగ్జామ్షన్ ఏం లేదు. ఇక్కడ ఈ 1 to 10 మనకున్న చాప్టర్స్లో 1 to 10 ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడో అన్ని అలాంటి మోడల్సే మళ్ళీ వస్తాయి రిపీటెడ్గా. అంతేగాని ఫంక్షన్స్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ రావడం, మ్యాట్రిసెస్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ రావడం అట్లేం ఉండదు. రెగ్యులర్ ప్యాటర్న్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో మీరు డిసైడ్ కావచ్చు ఫంక్షన్స్లోంచి నేను 2 క్వశ్చన్స్ చేయాలి అని, తర్వాత మ్యాట్రిసెస్లోంచి 2 క్వశ్చన్స్ చేయాలి, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ మళ్ళీ 2 క్వశ్చన్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 1 క్వశ్చన్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, హైపర్బోలిక్ ఫంక్షన్స్. సో ఇప్పుడు మీరు చూడండి ఇందులో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ లేదు 2 మార్క్స్ క్వశ్చన్స్ చేసేటప్పుడు. తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ లేదు, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ లేదు. అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లో మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావడం టైం వేస్ట్. అంటే 4 మార్క్స్ ఆ 4 మార్క్స్ అవార్డ్ చేయడానికి ఎంత లెంతీగా ఉంటాయో అలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మాత్రం మీరు ప్రిపేర్ కావాలన్నమాట. సో 2 మార్క్స్ ఏ టాపిక్స్కి అయితే స్కోప్ ఉందో ఆ టాపిక్సే ప్రిపేర్ కావాలి, లేదంటే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. లెట్ అస్ మూవ్ నెక్స్ట్ సెకండ్ బిట్లోంచి ఈ 11 to 17 చూడండి. సో ఈ చాప్టర్స్ నుంచి మాత్రమే 4 మార్క్స్ ప్రిపేర్ కావాలి. మీరు అనవసరంగా వేరే టాపిక్స్ అన్ని ముందేసుకొని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆ మోడల్ అన్నీ మీరు ఈ మోడల్సే ప్రిపేర్ అయితే చాలు. మీరు అంతేగాని వేరే టాపిక్స్ అన్ని ముందరేసుకొని ఇందులో 4 మార్క్స్ రావడానికి స్కోప్ ఏది ఉందని వెతుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అవుతుంది ప్రిపరేషన్లో, జాగ్రత్త. నెక్స్ట్ 18 to 24 క్లియర్ కట్గా లాంగ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో పీవైక్యూస్ చూస్తే అర్థమైపోతుంది. సో ఇవి తప్ప మీకు కొత్తగా వేరే టాపిక్స్లోంచి ఇవ్వడం కానీ, తర్వాత ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ కలిపి ఒక 7 మార్క్స్ ఇవ్వడం కానీ, మరి అంత దారుణంగా క్వశ్చన్ పేపర్ అయితే తయారు చేయరు. లేదంటే 2 మార్క్స్ క్వశ్చన్సే ఏబిసిడి అని అలా ఇచ్చి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అయ్యేటట్లు దాన్ని ప్రిపేర్ చేయడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. సో మీరు ఇదే ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే చాలు, ఈజీగా మీరు
24 క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు ఈ స్ట్రాటజీతో వెళ్తే మీరు. రైట్, ఇంకా see here how to answer the questions అంటూ ఇక్కడ నేను 40, 50, 60 మినిట్స్ స్ట్రాటజీ అని పెట్టా కదా. ఎస్, ఈ 40 ఏంటి, 50 ఏంటి, 60 ఏంటి? 60 మినిట్స్, 50 మినిట్స్, 40 మినిట్స్ అని ఉంది కదా. ఎస్, టోటల్ 150 మినిట్స్ అయింది అక్కడ. 150 మినిట్స్, యాక్చువల్గా 3 అవర్స్ ఎగ్జామ్ అంటే 180 మినిట్స్, అందులో 150 మినిట్స్ అంట స్ట్రాటజీ. అంటే హాఫ్ అన్ అవర్ ముందే మీరు ఆన్సర్స్ కంప్లీట్ అయ్యేటట్లు ప్రిపేర్ కావాలి. ప్లస్ ఆ మోటోతోనే మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్లో కూడా అదే స్టైల్, అదే ప్యాటర్న్లో మనం ఆ టైం బీయింగ్ క్లోజ్ చేసుకుంటట్టు చూడాలి. 40 మినిట్స్, 50 మినిట్స్, 60 మినిట్స్ అని ఉంది కదా. మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 40 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 10 క్వశ్చన్స్ని 40 మినిట్స్లో కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. తర్వాత 50 మినిట్స్ అన్నాడు, మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్ని 50 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మనం 5 క్వశ్చన్స్ చేస్తాం కదా, సో 10 మినిట్స్లో ఒక క్వశ్చన్ కంప్లీట్ కావాలి. ఇక్కడ 40 మినిట్స్ అన్నా కదా, 2 మార్క్స్ మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి కదా, ఈచ్ క్వశ్చన్ 4 మినిట్స్లో కంప్లీట్ కావాలి. అంతకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే మనం ఆ క్వశ్చన్ వదిలేసి మిగతా క్వశ్చన్స్ ట్రై చేయాలి, అంతే తప్ప ఆ 4 మినిట్స్ దాటిపోయినా సరే నేనేదో సాధిస్తా, టైం వేస్ట్ అయినా పర్లేదు, ఈ క్వశ్చన్ వచ్చేదాకా వదలను అంటే మాత్రం ఉన్న టైం పోతుంది. ఆ తర్వాత మనం ఇంకా లాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేది ఉంది, 4 మార్క్స్ చేసేది ఉంది. కాబట్టి ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే మనకు ఆ టైంలో ఆలోచన రాకపోతే లీవ్ ఇట్, అంతే. కొంత గ్యాప్ వదలండి, ప్లేస్ వదలండి, నెక్స్ట్ ఆ తర్వాత కంటిన్యూ చేసుకుంటే వెళ్ళండి. లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ మిగిలింది కదా, అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు రాయడానికి ట్రై చేద్దాం. అంతేగాని టైం వేస్ట్ చేసుకొని చివరి దాకా టెన్షన్ పడి మళ్ళీ 7 మార్క్స్ లాస్ కావద్దు. మనం 7 మార్క్స్ క్వశ్చన్స్ దగ్గర మనం లాస్ కావద్దు. సో అందుకే ఏమంటున్నా అంటే ఫస్ట్ 40 మినిట్స్లో మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 5 మినిట్స్ టార్గెట్ పెట్టుకుంటూ 10 మినిట్స్ టార్గెట్ పెట్టుకుంటూ మీరు 5 క్వశ్చన్స్ 5 into 10 మినిట్స్ 50 మినిట్స్లో అవి కంప్లీట్ చేయండి. తర్వాత ఇక్కడ 1 అవర్ టైం పెట్టుకోండి, 5 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో 10 to 12 మినిట్స్ టైం ఒక్కొక్క లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకొని మీరు 1 అవర్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేయాలి. సార్ ఇంకా హాఫ్ అన్ అవర్ మిగిలింది, ఏం చేద్దాం అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు 2 మార్క్స్ అయితే అన్నీ రాయాలి, నో డౌట్ ఎట్ ఆల్. ఈ 4-7 మార్క్స్ దగ్గర మీకు 2 క్వశ్చన్స్ ఛాయిస్ ఉంటుంది కదా, అయితే మీరు అన్నీ ముందే రాయాలని మాత్రం ట్రై చేయకండి. ఎంత టాప్ స్టూడెంట్ అయినా సరే మీరు ఫస్ట్ 5 క్వశ్చన్స్ చేయండి, దెన్ గో ఫర్ 4 మార్క్స్ 5 క్వశ్చన్స్ అయిపోయినాయి అనుకోండి, దెన్ గో ఫర్ రైటింగ్ 7 మార్క్స్ క్వశ్చన్, అందులో 5 క్వశ్చన్స్ అయిపోయినాయి అనుకోండి, రిలాక్స్. అప్పుడు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏం చేయాలి అన్నది ఆలోచించండి. అంతేగాని ఇక్కడే నేను టాపర్ని, నేను బాగా స్కోర్ చేస్తా, కాలేజీలో నాకు చాలా మంచి మార్క్స్ వస్తుండే, ఇక్కడ కూడా నేను ఏదో సాధించాలి అనే టెన్షన్లో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీకు ఇక్కడ 7 మార్క్స్కి టైం ఒకవేళ పొరపాటున తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఇక్కడ అడిషనల్ క్వశ్చన్స్ చేస్తున్నారు, ఇంకా చేయాల్సిన క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయి. సో చేయాల్సినవి మిగిలినవి పెట్టుకొని మనం ఆల్రెడీ అనవసరమైన అడిషనల్ క్వశ్చన్స్ని మనం చేసుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు. సో ఏ స్టూడెంట్స్ అయినా, టాప్ స్టూడెంట్స్ అయినా, ఆర్డినరీ స్టూడెంట్ అయినా, ఎవరైనా సరే, యావరేజ్ స్టూడెంట్ అయినా, మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఎన్ని అడిగాడు ఎన్ని చేయాలి, ముందు అది కంప్లీట్ చేయాలి, ఆ తర్వాతే అడిషనల్ క్వశ్చన్స్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి అనుకోండి, నెక్స్ట్ గో ఫర్ 7 మార్క్స్. 7 మార్క్స్లో కూడా మీకు 5 క్వశ్చన్స్ అయిపోయినాయి అనుకోండి, చెప్పాను కదా కాస్త రిలాక్స్ కండి. రిలాక్స్ అయిన వెంటనే అడిషనల్ క్వశ్చన్స్ ఏం చేయాలి, లేదు 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఏదైనా ఒక ట్విస్ట్ క్వశ్చనో లేకపోతే ఎక్కడైనా మనకు ఒక ఐడియా రాక ఎక్కడో మధ్యలో స్ట్రక్ అయిన క్వశ్చన్ ఉందనుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, అడిషనల్ క్వశ్చన్స్ దాకా వెళ్ళొద్దు కదా, ఫస్ట్ 2 మార్క్స్ ఏదైతే స్ట్రైక్ కాలేదో దాన్ని ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఒక 5 to 10 మినిట్స్లో అది మనకు సాల్వ్ అయిందనుకోండి. ఎప్పుడైనా సరే టెన్షన్లో మళ్ళీ మళ్ళీ సాల్వ్ చేస్తుంటే అక్కడ మిస్టేక్ ఉంటుంది, కానీ అది మనకు కనపడదు. మళ్ళీ అదే మిస్టేక్తో మళ్ళీ చేస్తాం. అంటే ఒకసారి మీకు ఈ ఆన్సర్ కరెక్ట్ కాదేమో అనిపించేసింది అనుకోండి, లీవ్ ఇట్, కొద్దిగా ఆగండి. ఆ టెన్షన్లో మళ్ళీ మళ్ళీ ట్రై చేయకండి. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ అదే మిస్టేక్ అట్లే పోతుంటుంది, మీకు కనపడదు అది.
ఒకసారి అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలాక్స్గా మనం మళ్ళీ సాల్వ్ చేయడానికి ట్రై చేసినాం అనుకోండి, యూ కెన్ ఈజీలీ సక్సెస్. పక్కా మీరు ఆ క్వశ్చన్ మీకు ఆ థాట్ వచ్చేస్తుంది, మీరు ఆన్సర్ రాయగలుగుతారు. తర్వాత అడిషనల్ క్వశ్చన్స్ రాయడానికి కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అడిషనల్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, 4 మార్క్స్ స్టార్ట్ చేయాలా, 7 మార్క్స్ స్టార్ట్ చేయాలా? 7 మార్క్స్ స్టార్ట్ చేయాలి. రీజన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినారు, కానీ అందులో ఏదో ఒకటి మిస్టేక్ పోయింది అనుకుందాం, మీకు తెలియకుండానే మిస్టేక్ పోయింది అనుకోండి. 7 మార్క్స్ మిస్టేక్ పోయింది అనుకుందాం, మీరు 4 మార్క్స్ చేస్తే ఏం లాభం కదా? సో ఫస్ట్ ఏదైతే ఎక్కువ మార్క్స్ అవార్డ్ చేస్తారో వాటిని అడిషనల్ క్వశ్చన్స్ రాయాలి. ఎందుకంటే ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే 7 మార్క్స్ మళ్ళీ తొందరగా యాడ్ అవుతాయి మీకు. ఇప్పుడు అడిషనల్గా 2 క్వశ్చన్స్ చేయాలి కదా, మీరు 2 క్వశ్చన్స్ చేయొద్దు, ఒకటి చేయండి. తర్వాత అడిషనల్ క్వశ్చన్ 4th క్వశ్చన్కి వెళ్ళండి, 4 మార్క్స్ క్వశ్చన్కి వెళ్ళండి. 4 మార్క్స్లో ఒకటి అడిషనల్ చేయండి. మళ్ళీ తర్వాత ఒక 7 మార్క్స్ అడిషనల్ చేయండి. టైం ఉంటే మళ్ళీ ఒక 4 మార్క్స్ అడిషనల్ చేయండి. ఎందుకు ఈ స్ట్రాటజీ చెప్తున్నా అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 7 మార్క్స్ క్వశ్చన్ ఏదో మిస్టేక్ పోయింది, మీరు 4 మార్క్స్ అడిషనల్ క్వశ్చన్స్ 2 రాసే వరకే హాఫ్ అన్ అవర్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ మీరు లాస్ అవుతారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, అడిషనల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక 7 మార్క్స్ ఎక్స్ట్రా క్వశ్చన్, ఒక 4 మార్క్స్ ఎక్స్ట్రా క్వశ్చన్, మళ్ళీ ఒక 7 మార్క్స్ ఎక్స్ట్రా క్వశ్చన్, మళ్ళీ ఒక 4 మార్క్స్ ఎక్స్ట్రా క్వశ్చన్, ఇలా ఉండాలి మన స్ట్రాటజీ. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా అక్కడక్కడ ప్లస్ సైన్ కానీ, మైనస్ సైన్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ, ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ ఇంటర్వెల్ దగ్గర క్లోజ్ ఇంటర్వెల్లో ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటాం మనం. అయితే నేను చేసే సజెషన్ ఏంటి అంటే, మీకు లాస్ట్లో ఒక 10 మినిట్స్ టైం ఒకవేళ ఉందనుకోండి, ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అన్నీ చేసామనుకోండి, ఇంకా మీకు కాస్త టైం ఉందనుకోండి, ఇట్ ఈస్ బెటర్ టు చెక్అవుట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. మళ్ళీ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. ఎస్. తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి? కంప్లీట్ 3 అవర్స్ టైం మనం యూటిలైజ్ చేసుకోవాలి. 3 అవర్స్ ఎగ్జామినేషన్ ఉందంటే 2.5 అవర్స్ తర్వాత, 2 అవర్స్ 45 మినిట్స్ తర్వాత పేపర్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇచ్చేసి వెళ్దాం అనే స్ట్రాటజీ ఉండొద్దు. 3 అవర్స్ అంటే 3 అవర్స్ ఎగ్జామ్ హాల్లో కూర్చోవడానికి మనం ప్రిపేర్ అయి వెళ్ళాలి. సార్ లాస్ట్ 5 to 10 మినిట్స్ ఏం చేయాలి మేము అంటే, లాస్ట్ 5 to 10 మినిట్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోవడం అంటే ఏంటి? లాస్ట్ పేజ్లో రఫ్ వర్క్ అని పెట్టండి, పెన్సిల్తోనో పెన్తోనో, చూడకుండా మళ్ళీ ఒకసారి సాల్వ్ చేసుకుంటూ పోండి రఫ్గా. ఈ ఆన్సర్ మనం ఇంతకుముందు ఫెయిర్గా రాసిన ఆన్సర్ టాలీ అవుతున్నాయా లేదా, అలా చెక్ చేసుకోవడం వలన ఈవెన్ 2 మార్క్స్లో కూడా చిన్న చిన్న మార్క్స్ కట్ చేయడానికి ఎక్కడన్నా స్కోప్ ఉంటే కూడా అది అవాయిడ్ అయిపోతుంది. సో రిమెంబర్, యూ హ్యావ్ టు యూజ్ కంప్లీట్ 3 అవర్స్ టైం. ఎప్పుడు కూడా ఒక 5 నిమిషాలు కూడా ముందు నేను రాను, చివరిగా పేపర్ ఇచ్చేది నేనే అనుకొని మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి. ఆ స్ట్రాటజీతో ఉంటేనే మీకు ఎక్కడైనా లాభం జరుగుతుంది. ఎందుకంటే ఆ 3 అవర్స్లో మీకు ఏదైనా థాట్ వచ్చిందనుకో, లాస్ట్ మినిట్లో థాట్ వస్తే కూడా రాసేస్తారు కదా. సో అది చాలా ఇంపార్టెంట్. క్రాస్ చెక్ ద సొల్యూషన్స్ అన్న, మనం ఏదో పేపర్ రాసేస్తాం, టకా పేపర్ ఇచ్చేస్తాం వచ్చేస్తామంటే కాదు, కంపల్సరీ క్రాస్ చెక్ చేసుకోవాలి. నేనేం రాశాను, నేను కరెక్టే రాస్తున్నానా, అలా క్రాస్ చెక్ చేసుకోకుండా ఏదో క్వశ్చన్ వచ్చింది రాస్తున్నాం, కంప్లీట్ అయిపోయింది, అందరు ఇస్తున్నారు, పేపర్ నేను ఇచ్చేసి వచ్చేస్తున్నా అని అంటే ఆ స్ట్రాటజీ ఏదో పాస్ మార్క్స్ రావడానికి ఉపయోగపడుతుంది తప్ప 75 మార్క్స్ మీరు గెయిన్ చేయాలి అంటే మాత్రం నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కంప్లీట్గా పాటిస్తేనే మీరు ఈజీగా 75 out of 75 స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మ్యాథమెటిక్స్ 1B స్ట్రాటజీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ తర్వాత మీకు తెలిసిన పిల్లలకి ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. యూ హ్యావ్ టు లైక్ యాజ్ వెల్ యాజ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.